హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఫ్రెండ్స్. ఈరోజు నేను 10 నిమిషాల్లో కుక్ అయ్యే ఎంతో డిలీషియస్ అయిన స్వీట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది డబల్ కా మిఠా అంటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి, కాజు బాదం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి, చక్కెర, నెయ్యి, ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, పాలు ఒక ప్యాకెట్ పాలు ఇలా కొంచెం గాఢగా చిక్కగా చేసుకొని కవ్వాలా మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ని ఇలా తీసుకొని ఈ మూలాలు కట్ చేసేయాలండి. ఇలా కట్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇలా కట్ చేశాక బ్రెడ్ని ఇలా ముక్కలు చేసుకోవాలండి. ఇలా ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా అన్నీ రెడీ చేసుకున్నానండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎలా చేసుకోవాలో మీకే తెలుస్తుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాజు బాదాంని వేయించుకోవాలండి, కొంచెం దూరగా వేయించుకోవాలి. ఎక్కువగా కాల్చకూడదండి, ఇది దూరగా వేయించుకోవాలి. కొంచెం కలర్ వస్తే చాలు. చూడండి ఫ్రెండ్స్, దూరగా కాల్చుకున్నాను. ఇది తీసేస్తున్నానండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 2 ముక్కలు వేయించుకుంటానండి. నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే నెయ్యి చాలా ఎక్కువగా పీల్చేస్తుందండి ఇది. అందుకని ఈ నెయ్యిలో ఎన్ని వస్తాయో అంత వేయించుకొని నేను తర్వాత ఆయిల్ వేసి వేయించుకుంటాను. ఇలా ఈ సైడ్ కూడా వేయించుకోవాలండి. ఎక్కువ నల్లగా చేసేయకూడదు, ఇలా దూర రంగు, ఇలా రంగు రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. మిగిలినవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. రెండు సైడ్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి దూరగా. చూడండి ఫ్రెండ్స్, ఈ సైడు ఇలా కాల్చుకున్నానండి. ఈ సైడు కూడా ఇలాగే వచ్చింది. 2 సైడ్లా ఇలాగే కాల్చుకోవాలి, దూరగా కాల్చుకోవాలండి. మళ్ళీ నల్లగా కాల్చుకోకూడదు. ఇలా ఉన్నప్పుడు తీసేయాలి. నేను అన్నీ ఫ్రై చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ ముక్కలన్నీ దూరగా కాల్చి పెట్టుకున్నాను. ఈ ఒక ప్యాకెట్కి నేను 1 గ్లాస్ చక్కెర వేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 1 గ్లాస్ చక్కెర వేసుకుంటున్నాను. మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ, మీ ఇష్టం అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. 1 గ్లాస్ వాటర్ వేస్తాను.
స్టవ్ వెలిగించుకున్నానండి. 1 గ్లాస్ చక్కెరకి 1 గ్లాస్ వాటర్. ఇది పాకం రావాలండి, మీకు చూపిస్తాను. ఇలా చక్కెరని కరిగించుకోవాలండి. ఇలాచి వేసుకోవాలనుకుంటే 1 ఇలాచి వేసుకోవచ్చు అండి. నేను వేయడం లేదు. ఇలా చక్కెర అంతా కరిగి పాకం వచ్చాక చూపిస్తాను. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. కొంచెం చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా వేసాను నేను. కొద్దిగా వేస్తే చాలండి. ఇది పాకం వచ్చాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా వచ్చిందండి. ఇలా వస్తే చాలు. మాకు 10 నిమిషాలు కుక్ చేసుకున్నాను ఈ పాకం. ఇప్పుడు మీడియం మంట మీద మేము ఫ్రై చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలండి. చాలా ఈజీ అండి, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంటుంది. మ్యారేజ్లలో వేస్తారండి ఇది డబల్ కా మిఠా. ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. వేసేసుకున్నాక నెక్స్ట్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ ఎలా ఉడుకుతుందో. తక్కువ మంట మీద, మీడియం మంట మీద పెట్టుకొని ఇలా కొంచెం తక్కువ మంట పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇదంతా బ్రెడ్ అంతా చూడండి ఇలా ముక్కలుగా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇందాక కవా చేసుకుని పెట్టుకున్నాను కదండి. ఈ పాలన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ దీనికి టేస్టు. నేను రంగు చాలా తక్కువగా వేసానండి, రంగు ఎందుకులే అని. మీరు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నేను వేయనండి, చాలు. ఇవంతా ఇలాగే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డబల్ కా మిఠా రెడీ అయ్యాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మా డబల్ మిఠా ఎలా రెడీ అయ్యిందో. మీకు ముక్కలు పెద్దవి కావాలనుకుంటే ఇలాగే పెట్టుకోండి. లేదు అంతా మెత్తగా కలిసిపోవాలనుకుంటే ఇలాగా కలిపేయాలండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మా డబల్ మిఠా. నేను పాలంతా ఇలా గాఢగా చేసి కవ్వలా చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు చూడండి అంతా కవ్వలా మారిపోయింది. ఇది సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు షుగర్ తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే కరెక్ట్గా ఇదే సరిపోతుందండి. నేను కూడా షుగర్ కొంచెం తక్కువగానే వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా వచ్చిందో. ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఎమ్మీగా ఉంటుంది. స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, అంతా ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మా డబల్ మిఠా రెడీ అయిపోయిందండి. 5 నిమిషాలు 2 నిమిషాలు కావాలంటే పెట్టుకోవచ్చండి. కొంచెం చూసుకుంటూ ఉండాలండి. చూడండి అడుగు మాడకుండా ఇలా బాగా వచ్చింది నాకు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మా డబల్ మిఠా రెడీ అయిపోయింది. ఇందాక వేయించి పెట్టుకున్న కాజు బాదాం వేస్తున్నానండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. తొందరగా ఈజీగా కుక్ చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ.